రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని ఒంగోలు ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. మధ్యాహ్నం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జీజీహెచ్ ఆర్ఎంఓ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజ్ కు నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజు వైద్య నివేదికను అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలొచ్చాయి. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని ఒంగోలు ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, విజయచంద్రగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో రిటైర్డ్ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ గత నెల 25వ తేదీన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే అదే కేసులో అప్పటి జీజీహెచ్ సిబ్బంది ఈ రోజు విచారణ పిలిచారు. 1 గంట సమయంలో విచారణకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అప్పటి జీజీహెచ్ లో పనిచేసిన ఆర్ఎంఓ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజ్కి ఎస్పీ నోటీసులు ఇచ్చారు. మరి కాసేపట్లో వీళ్ళ విచారణ కూడా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ప్రారంభం కాబోతుంది. వీళ్ళ ముగ్గురు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ చేసినా గానీ ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పారు. ఈ ముగ్గురు ఇచ్చిన రిపోర్ట్ ని అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలోనే ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురిని కూడా పిలిచి విచారించిన తర్వాత అప్పుడు రఘురామకృష్ణరాజు సంబంధించిన కేసులో ఇచ్చిన నివేదిక ఏంటి అనే కోణంలోనే ఈ రోజు విచారణ మొత్తం జరగనుంది. ఇలా విచారణ పూర్తయిన తర్వాత అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా విచారణ పిలిచే అవకాశం ఉంది. విజయచంద్ర. థ్యాంక్ యూ వెంకట్రావు.